హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఎల్ఎస్జీ వర్సెస్ కోల్కతా, సారీ ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్. సో ఈ మ్యాచ్ అయితే చాలా చాలా అత్యద్భుతంగా జరిగిందని చెప్పాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా లో స్కోరింగ్ మ్యాచ్, 155 రన్స్ మాత్రమే. యాక్చువల్గా ఇది కూడా సూపర్ ఓవర్ మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ 2026 లో ఇది ఫస్ట్ సూపర్ ఓవర్ మ్యాచ్ అనమాట. ఈ సూపర్ ఓవర్ మ్యాచ్ పెద్దగా అయితే ఇంట్రెస్ట్ లేదు. మ్యాచ్ మొత్తం లాస్ట్ వరకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఫస్ట్ లో కొంచెం అంత ఏముంది అనిపించింది. తర్వాత లాస్ట్ వచ్చేసరికి కొంచెం ఇంటెన్సిటీ క్రియేట్ అయింది, క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఎవరు గెలుస్తారు, కొద్దిసేపు అటు సైడ్ కొద్దిసేపు ఇటు సైడ్ అలా షిఫ్ట్ అయితే వచ్చింది, మొమెంటం షిఫ్ట్ అయితే వచ్చింది అనమాట. సో ఈ మ్యాచ్ అయితే ఫైనల్ గా ఎండింగ్ వరకు 155 రన్స్ కొట్టే వరకు కూడా బాగుంది. సూపర్ ఓవర్ మాత్రం తుస్ ఇట్లా గాలి పోయినట్టు దెబ్బకు పోయింది అనమాట. ఇది ఒక రికార్డు కూడా సెట్ చేసింది, హిస్టరీ రికార్డ్ ఇది. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ ఓవర్ లో అత్యంత తక్కువ పరుగులు కొట్టిన టీము ఏదైతే ఉందంటే అది ఎల్ఎస్జీ మాత్రమే. అంత దారుణంగా కొట్టింది అనమాట. ఒకే ఒక్క రన్ కొట్టారు, అది కూడా సూపర్ ఓవర్ లో. అలా ఎలా సాధ్యం అర్థం కావట్లే. ఆపోజిట్ లో నరేన్ బౌలింగ్ వస్తున్నాడు. ఆల్రెడీ నరేన్ కు మన నికోలస్ పురన్ మీద రికార్డు ఉంది. ఒక సూపర్ ఓవర్ లోనే మేడిన్ చేశాడు. ఆపోజిట్ లో నరేన్ బౌలింగ్ వేస్తే ఆపోజిట్ లో నికోలస్ పూరన్ ఉంటే మెయింటైన్ చేశాడు. అలాంటి నికోలస్ పూరన్ ని మళ్ళీ పంపించారు. ఇక్కడ ఫస్ట్ బాల్ కి అవుట్, సెకండ్ బాల్ కు రిషబ్ పంత్ వచ్చాడు, సింగిల్ తీశాడు. తర్వాత మార్క్రమ్ వెళ్ళాడు, షార్ట్ కొట్టాడు, క్యాచ్ ఇచ్చాడు, అవుట్ అయిపోయాడు. 2 వికెట్లు అవుట్. అక్కడికి ఒక రన్ తోనే సూపర్ ఓవర్ కంప్లీట్ చేయాల్సి వచ్చింది వాళ్ళది. తర్వాత సెకండ్ బ్యాటింగ్ దిగిన కోల్కతా రింకు సింగ్ దిగాడు. రింకు సింగ్ ఫస్ట్ బాల్ అని 4 కొట్టాడు, ఫినిష్ చేశాడు మ్యాచ్ ని. కోల్కతా వాళ్ళు విన్ అయిపోయారు. ఇక్కడ మెయిన్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే రింకు సింగ్. 5 క్యాచ్లు, 83 రన్స్. తర్వాత లాస్ట్ లో మళ్ళీ సూపర్ ఓవర్ లో ఒక 4 రన్స్, ఫస్ట్ బాల్ 4 కొట్టేసి విన్ చేశాడు అనమాట. కోల్కతా తరపున ఒక కన్సిస్టెంట్ వైస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అనమాట. మంచి కన్సిస్టెంట్, చాలా చాలా కామ్ అండ్ కంపోజర్ చూపించి మ్యాచ్ ని ఆ స్కోరు కనీసం 155 వరకు వెళ్ళడానికి కూడా సహాయపడ్డాడు. ఆ ఇన్నింగ్స్ ఆడడం వల్లే అది ఉపయోగపడిందని చెప్పాలి. అది కూడా లాస్ట్ ఓవర్ లో దిగ్వేశ్వర్ బౌలింగ్ వేస్తే వరుసగా 4 సిక్స్లు కొట్టాడు. లాస్ట్ బాల్ కూడా అది మిస్ అయింది షాట్. సో అది కూడా 4 బాల్, లేకపోతే 5 బాల్కి 5 సిక్స్లు కొట్టినట్టు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు 5 బాల్కి 5 సిక్స్లు పడేవి అనమాట. జస్ట్ లో మిస్ అయిపోయింది. సో తన ఫామ్ అయితే మళ్ళీ చూపించాడు రింకు సింగ్. తన బ్యాటింగ్ పవర్ చూపించాడు, ఎలా సిక్స్లు కొట్టగలను అని చెప్పేసి. సో ఈ మధ్యలో సరిగా ఆడలేదు, కానీ ఇప్పుడు మానే మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడనిపించింది. కేకేఆర్ కు స్టిల్ అవకాశం అయితే ఉంది ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. బట్ ఎల్ఐజీకి మాత్రం అయిపోయినట్టే, భస్మమైనట్టే. ఇంకా అంతకంటే నాకైతే డౌట్ అనిపిస్తా ఉంది. సో ఇందులో ఎల్ఎస్జీ వాళ్ళు టీమ్ బ్యాటింగ్ లేనప్పుడు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు, ఎవ్వరు కూడా పర్ఫామ్ చేయట్లేదు. వాళ్ళలో ఎందుకు చేంజెస్ చేయట్లేదు నాకైతే అర్థం కాదు. నికోలస్ పూరన్ కంప్లీట్ అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్నాడు. అక్కడ తీసుకొచ్చి బ్రిడ్జ్ కిని పెట్టచ్చు, బ్రిడ్జ్ కిని పెట్టట్లేదు. సో అదే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ ఎందుకు ఫామ్ లో ఉన్నాడు, మంచి ప్లేయర్. ఒకసారి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదేమో. కానీ నికోలస్ పూరన్ ఉన్న నమ్మకం పెట్టుకొని ప్లేయర్స్ కి మనం బ్యాక్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అలా కంటిన్యూ చేస్తున్నారు. కాకపోతే అది టీం లాస్ అవుతుంది కదా. ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా టీమ్ కి స్కోర్ ఇచ్చి ఉపయోగపడుతుంది కదా మ్యాచెస్ గెలవడానికి అవకాశం ఉండదు, ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఉంటుంది. ఫర్దర్ గా కొంచెం టీమ్ కి ఆ ఏమంటారు, మీ ఓనర్ కి, ఎల్ఐజీ ఓనర్ కి కొంచెం ఆయనకు కొంచెం ఊరట ఉంటుంది అనమాట, కొంచెం ఆనందం ఉంటుంది గెలిస్తే మ్యాచెస్. అలాంటి ఇన్నింగ్స్ ఎవరు ఆడట్లేదు. ఒకసారి ఒకసారి సారీ రెండు మ్యాచ్లు గెలిచారు. ఒకసారి రిషబ్ పంత్ వల్ల, ఒకసారి సో అది సారీ ముకుల్ చౌదరి వల్ల. సో వాళ్ళిద్దరే అప్పుడే తర్వాత మ్యాచ్లు ఏమి గెలవలేదు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ దిగిన కోల్కతా టాస్ గెలిచి ఎల్ఐజీ ఫీల్డింగ్ తీసుకున్నారు, బాగుంది. వాళ్ళ బౌలింగ్ లో సత్తా చాటుకున్నారు. 155 వరకు కోల్కతాను కట్టడి చేశారు. చాలా చాలా అద్భుతం, ఇది మెచ్చుకోవాలి. 155 పరుగులు కట్టడి చేయడం మామూలు విషయం కాదు. లో స్కోరింగ్ మ్యాచ్ ఈజీగా చేయొచ్చు. ఇది ఇంతకు ముందు జరిగింది. ఎల్ఐజీ వాళ్ళు ఇలానే తక్కువ రన్స్ కి ఆపోజిట్ టీం అవుట్ చేశారు, కట్టడి చేశారు. కానీ వీళ్ళు చేజ్ చేయలేకపోయారు. నాకు ఇది కూడా సేమ్ అదే డౌట్ ఉంది, చేస్తారో చేయలేరో అని చెప్పి నాకు డౌట్ ఉంది. సేమ్ అదే జరిగింది, చేజ్ చేయలేకపోయారు. ఇక్కడ మెయిన్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే బౌలర్స్ ది. బ్యాట్స్మెన్స్ ని డామినేట్ చేశారు బౌలర్స్ కంప్లీట్ గా. బౌలర్స్ కి బాగా అనుకూలించదని చెప్పాలి పిచ్. మోహసిన్ ఖాన్ 5 వికెట్లు, 5 వికెట్ హాల్ ఇన్ ఐపీఎల్ 2026 ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ సీజన్. అలాగే మోహసిన్ ఖాన్ ఒక మెయిడిన్ వికెట్ తీసుకున్నాడు. బిఫోర్ దట్ ఇంకో 2 మ్యాచ్ల్లో కూడా మెయిడిన్ వికెట్స్ తీసుకున్నాడు. వరుసగా 3 మ్యాచ్లు మెయిడిన్ వికెట్స్ తీసుకున్నాడు మోహసిన్ ఖాన్. తోప్ బౌలర్ అని చెప్పాలి, అంతా బాగా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇంజురీ నుంచి ఇంజురీ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత తన కంబ్యాక్ చాలా స్ట్రాంగ్ గా ఇచ్చాడు. బల్లా గుద్ది చెప్తున్నాడు, నేను కూడా ఒక బౌలర్ గా యూజ్ అవుతాను ఇండియా టీం కి తీసుకోండి అన్నట్టుగా ఇట్లా డోర్ నాక్ చేస్తున్నాడు గట్టిగా. మరి చూడాలి సెలెక్టర్స్ మరి ఏమన్నా ఆలోచిస్తారేమో తన గురించి. అంత బాగా పర్ఫామ్ చేశాడు కంటిన్యూస్ గా ఎల్ఎస్జీకి వికెట్లు ఇవ్వడము, బౌలింగ్ బ్యాట్స్మెన్ ని ప్రెజర్ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి బౌలర్స్ కి అవకాశాలు రావాలని కోరుకుందాం. లెట్ వెయిట్ అండ్ సీ. ఇంకా మేబీ ఇండియన్ టీమ్స్ ఇంకా కొన్ని టూర్స్ ఉన్నాయి, దానిలో అవకాశాలు వస్తాయేమో చూద్దాం. అలాగే బ్యాటింగ్ వస్తే కోల్కతాకి రింకు సింగ్ 83 రన్స్ అండ్ 54 బాల్స్ ఫస్ట్ నుంచి లాస్ట్. అంటే వికెట్లు ఫస్ట్ లో ఫటాఫటా వెళ్ళిపోయినప్పటికీ లాస్ట్ లో రింకు సింగ్ ఆడిన ఆ ఆట వల్లనే అక్కడ వరకు చేరుకోగలిగారు. గ్రీన్ కూడా కొంచెం క్యామియో యాడ్ చేయగలిగాడు. ఇక్కడ యాంకరేజ్ రఘువంశ్ ఇది
అవుట్ ఆర్ అన్అవుట్, అది అవుట్ ఫెయిరా నాట్ ఫెయిర్ అని కూడా చాలా మంది డౌట్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఫెయిర్ అన్ఫెయిర్ అనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే తను రన్నింగ్ వచ్చినప్పుడు అవతల రిజెక్ట్ చేసినప్పుడు తను చూసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాలి, ఫీల్డర్ ని చూసి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. సో ఫీల్డర్ చూడడం ఇక్కడ తను చేసిన తప్పు. అది ఇంటెన్షనల్ గా చేసినాడా అన్ఇంటెన్షనల్ గా చేసినాడా అన్నది కరెక్ట్ గా తెలియదు. కాకపోతే ఎంపైర్లు అలా ఇంటెన్షనల్ గా చేశారు అనుకునే ఉద్దేశంతోనే వాళ్ళు అవుట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో రన్అట్ అవ్వాల్సింది అవ్వలేదు, అవుట్ అడ్డం వచ్చాడు బాలికి అని చెప్పేసి. సో యాంగ్రేజ్ షాగ్ మంచిది ఇది అనమాట. సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. టీమ్ సైఫట్ అస్సాం అంతే, ఎవరు పర్ఫామ్ చేయట్లేదు. ఆడికి అంతే. బౌలర్స్ విషయానికి వస్తే నరేన్, వరుణ్ చక్రవర్తి, అంకుల్ రాయ్, అలాగే వైభవ్ అరోరా వీళ్ళందరూ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. బాగుంది బౌలింగ్ యూనిట్ బాగుంది. ఇక్కడ అక్కడ రెండు సైడ్లు కూడా బ్యాటింగ్ యూనిట్ అంత అస్సాంలో ఉంది అనమాట. అంతే, వెళ్ళిపోయారు అంతే, అది మ్యాటర్. సో వాళ్ళు 105 కొడితే సెకండ్ బ్యాటింగ్ దిగిన ఎల్ఎస్జి దారుణమైన పర్ఫార్మెన్స్. రిషబ్ పంత్ 42 రన్స్ కొట్టాడు, మాక్రమ్ 31 రన్స్ కొట్టాడు 27 బాలలో. బాల్ టు బాల్ రన్సే ఆడుతున్నారు కానీ కూడా ఆ లాస్ట్ వరకు తీసుకొని మొమెంటం షిఫ్ట్ చేసుకోలేకపోయారు వీళ్ళు. లాస్ట్ లో షమి దిగి ఆ లాస్ట్ ఓవర్ అయితే ప్రెజర్ ఏదైతే ఉందో మర్చిపోయినాం, హిమ్మత్ సింగ్ ఆడాడు లాస్ట్ ఓవర్ వరకు. లాస్ట్ ఓవర్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత షమి స్ట్రైక్ లోకి వచ్చి షమి లాస్ట్ బాల్ వరకు ఉండి లాస్ట్ బాల్ కు 7 రన్స్ కొట్టాల్సి ఉంటే ఆ బాల్ 6 కొట్టేసి టై చేశాడు. సో సూపర్ ఓవర్ కు వెళ్ళింది మ్యాచ్ అనమాట. బిఫోర్ దట్ అదే ఓవర్ లోనే చాలా చాలా డ్రామా జరిగిందని చెప్పాలి. నో బాల్ వేయడము, కార్తిక్ త్యాగి నో బాల్స్ వేయడం, బ్యాక్ టు బ్యాక్ నో బాల్స్ వేసేసి అదంతా ఇష్యూ అయింది. తర్వాత అది ఆ నో బాల్స్ కరెక్ట్ యూస్ చేసుకోలేదు అనిపించింది. ఇంకోటి ఏదైనా 4 or 6 వెంట ఆ టైంలో ఇంతవరకు వచ్చేది కాదు, విన్ అయిపోయేవాళ్ళు. బట్ అక్కడ యూస్ చేసుకోలేకపోయారు. తర్వాత వచ్చిన షమి దాన్ని డ్రా చేయగలిగాడు, టై చేయగలిగాడు. మళ్ళీ సూపర్ ఓవర్కి వెళ్ళారు. సూపర్ ఓవర్కి వెళ్ళిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా వాళ్ళకు కొంచెం కూడా సెన్స్ లేకుండా నికోలస్ పూరన్ పంపించడం నాకైతే అసలు రెడ్డిగా అనిపించింది. ఆల్రెడీ రికార్డు ఉంది నరేన్ కి నికోలస్ పూరన్ మీద, మెయిడైన్ చేశాడు. అలాంటి నికోలస్ పూరన్ ని మళ్ళీ పంపించడం ఇక్కడ అసలు నిజంగా దారుణం అని చెప్పాలి. అందుకే ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత మాక్రమ్ వచ్చాడు స్ట్రైక్ లో, సారీ రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ సింగిల్ తీసి మాక్రమ్ ఇస్తే మాక్రమ్ సింగ్ డైరెక్ట్ క్యాచ్ ఇచ్చాడు, అవుట్ అస్సాం. అంతే, ఆడికి 2 వికెట్లు పడినాయి, 1 రన్. సూపర్ ఓవర్ ఖతం. ఆడికి అయిపోయిన తర్వాత కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్ దిగారు. అది కూడా రింకు సింగ్ కొట్టిన 4 తో కేకేఆర్ అయితే మ్యాచ్ విన్ అయిపోయింది. ఇది ఈ మ్యాచ్ లో పర్ఫార్మెన్స్. సెమీ కూడా బాగానే కంట్రోల్ చేశాడు బౌలింగ్. అలాగే మిగతా బౌలర్స్ ప్రిన్స్ యాదవ్ తెలుసు మనకు బాగానే చేస్తాడు, ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు ఎల్ఎస్జీకి. ఇలా ఉందన్నమాట. నరేన్ మాత్రం మిస్టరీ బౌలర్ గా అలాగే ఉండిపోయాడు. ఎవరు కూడా దాన్ని కంప్లీట్ గా ఛేదించలేకపోతున్నారు. ఎలాగోలా రన్స్ అయితే లిటిల్ బిట్ కంట్రోల్ అయితే చేస్తాడు, వికెట్లు తీస్తాడు, కంట్రోల్ చేస్తాడు. ఆ టాలెంట్, ఆ బాల్స్ ని ఎవరు ఛేదించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. స్టిల్ చాలా చాలా మంది బౌలర్స్ ని కూడా, పెద్ద పెద్ద మంచి మంచి బౌలర్స్ ని కూడా కొట్టేస్తున్నారు. మరి నరేన్ అట్లానే కాపాడుకుంటూ వస్తున్నాడు. మరి ఏంటో అది తెలియదు కానీ ఆ సస్పెన్స్ ఏంటో, ఆ టాలెంట్, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏం వర్క్ చేస్తున్నాడో తెలియదు కానీ సూపర్ అని చెప్పాలి. ఇది ఈ మ్యాచ్ యొక్క విశేషాలు. ఫర్దర్ గా నా వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే పక్కన గంటను గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. లవ్ యూ.